హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, లాస్య కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తనెక్కడుందో ఏం అర్థం కాలేదు. కళ్ళు బూజర బూజరగా ఉన్నాయి. తలంతా బరువుగా, మత్తుగా ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంది. తల ఒకసారి విదిలించి చుట్టూ చూస్తే తను ఓ గదిలో ఉంది. ఇది ఇంతకుముందు ఎన్నడూ చూడనిది. తన కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. కుర్చీలో కూర్చోబెట్టి తనెవరి గదిలో కట్టిపడేశారు. బాగా దాహంగా ఉంది. తన తప్ప ఆ గదిలో ఇంకా ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా అంటూ కేకలు పెట్టింది. కాని తన గొంతు తప్ప ఇకే అలికిడి లేదు. ఎవరు తనిలా కట్టిపడేసి ఉంటారు? హఠాత్తుగా స్కూల్కు వెళ్ళిన తన బాబు గుర్తుకొచ్చాడు. అయ్యో, టైం ఎంతయింది? బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందో ఏమిటో. ఎవరు తీసుకొస్తారు? అసలు తన్ని ఈ విధంగా కట్టిపడేసినట్లు తన భర్తకు తెలిస్తే ఊరికే వదిలిపెట్టడు. అంతు చూసేదాకా నిద్రపోడు. పొద్దుపోయేటట్లు ఉంది. గదిలో చీకటిగా ఉంది. తిరుగుతున్న ఎలుకలు బొద్దింకలు తన మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. విపరీతమైన దుఃఖం తన్నుకొచ్చింది. అంతే, ఏడవటం సాగించింది లాస్య. ఏడ్చి ఏడ్చి శోష వచ్చి అలాగే నిద్రపోయింది. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. కాలి మీద ఏదో కరిచినట్లు ఉంటే మెలకు వచ్చి కాలు కదిలించింది. ఒక ఎలుక కిచకిచ అంటూ పారిపోయింది. ఇంతలో ఎవరో వస్తున్నట్లు వినపడింది. ఒక వ్యక్తి గదిలోకి వచ్చి లైట్ వేసి ఆమె ముందు ఒక కుర్చీలో కూర్చున్నాడు. హఠాత్తుగా వెలుతురు కళ్ళల్లో పడి కళ్ళు సరిగ్గా కనపడలేదు. కొంచెం సేపటి తర్వాత ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి లాస్య కుయ్యబారిపోయింది. క్రోధంతో ఆమె మొహం జేవురించింది. పళ్ళు టపటప కొరుకుతూ గుడ్లిరిమి ఆ వ్యక్తిని చూస్తూ ఉంది. కట్టేసి ఉండకపోతే ఆ మాంతం శివంగిలాగా వాడి మీద పడి చంపేసేదేమో. వాడు మాత్రం చాలా కూల్గా లాస్యని చూస్తున్నాడు. వాడెవరో కాదు, స్వయాన లాస్యమర్ది. అంటే తన భర్తకు తమ్ముడు. ఇద్దరికీ 5 నిమిషాల తేడా అంతే. తన పరిస్థితికి కారణం తన మరిది అని ఊహించుకున్న లాస్య భయంకరంగా అరిచింది. ఎందుకురా నన్నిక్కడ కట్టిపడేశారు? మీ అన్నయ్యకు తెలిసిందంటే నిన్నేం చేస్తాడో తెలుసా? అసలు ఏం కావాలి నీకు? అడిగితే ఇచ్చేవాళ్ళం కదా. ఇలా కట్టిపడేసిందెందుకు? వదిన అని కూడా చూడకుండా ఇలా చేస్తున్నావేమిటి? బాబు వచ్చే టైం అయింది. స్కూల్కి వెళ్ళి వాడిని తీసుకురాకపోతే చాలా భయపడతాడు. రాత్రిపూట నేను లేకుండా అస్సలు ఉండలేడు. ముందు నా కట్లు విప్పు. తర్వాత నువ్వేం చెప్పదలుచుకున్నా మీ అన్నయ్యకి చెప్పుకో. నువ్విలా చేశావని నేను ఆయనకు చెప్పలేను. ఎంతైనా చిన్నవాడివి కదా. మరిది కొడుకుతో సమానమంటారు. అందుకే నిన్ను క్షమిస్తాను అన్నది. కాని ఎదురుగా కూర్చున్న తన మరిది చరణ్ ఏమాత్రం స్పందించకపోయేసరికి గట్టిగట్టిగా కేకలు వేస్తూ తిట్టడం సాగించింది. అలా ఒక అరగంట తిట్టిన తర్వాత ఏడుస్తూ బ్రతిమలాడ్డం మొదలెట్టింది. ఒక గంట గడిచిపోయింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయాయి. అరచి అరచి గొంతు ఎండిపోయింది. ఎదురుగా ఉన్న చరణ్ ఏం మాట్లాడకుండా ఒక వాటర్ బాటిలు, ఫుడ్ ప్యాకెట్ అక్కడ పెట్టాడు. కొద్దిగా వాటర్ ఆమె నోట్లో పోశాడు. బలవంతంగా 4 స్పూన్లు అన్నం తినిపించాడు. బయటికి వెళ్ళి తలుపు తాళం వేసి వెళ్ళిపోయాడు. ఏడవటానికి కూడా కంట్లో నీరు లేక అలాగే కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళిపోయింది లాస్య. మార్నింగ్ వాక్ చేస్తూ కాల్ స్లిప్ అయి పడబోగా వెనకనే వస్తున్న కిరణ్ తన పడకుండా పట్టుకున్నప్పుడు మొదటిసారిగా చూసింది అతన్ని. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని అలాగే ఉండిపోయారు. తర్వాత నెమ్మదిగా తేరుకొని అతని పట్టులోంచి బయటపడి సరిగ్గా నిలబడ్డానికి ప్రయత్నం చేస్తుంటే బెనికిన కాలు సహకరించక మళ్లీ తూలి పడిపోయిన లాస్య మళ్లీ అతని పట్టుకొని బెంచి మీద కూర్చోబెట్టాడు. కాలు సరిచేయాలని బూట్ తీసి కాలు పట్టుకుని సుతారంగా తన చేతులతో మీటుతో ఉంటే లాస్యకు పై ప్రాణం పైనే పోయింది. మునిపెన్నడు మగవాడి చేయి తగలిన ఆమెకు కిరణ్ స్పర్శ కొత్తగా హాయిగా అనిపించింది. కొంచెం సేపు అలాగే ఉంటే బాగుండనిపించింది. అంతలోనే వివేకం గుర్తుకు వచ్చి అతని చేతుల్లోంచి తన కాలం తీసేసుకుని పర్వాలేదండి అంటూ సిగ్గుపడిపోయింది లాస్య. కిరణ్ కూడా లాస్యను మొదటి చూపులోనే ప్రేమించేశాడు. అలా జరిగిన వారి మొదటి ప్రేమ సమాగం పెళ్లి పీటల దాకా వచ్చింది. చివరికి పెళ్లితో సుఖాంతమైంది.
సంవత్సరం తిరిగేసరికి బాబు పుట్టాడు. అమెరికలు లేకుండా ఎంతో చక్కగా కాపురం చేసుకున్న సంసారం మీది ఎవరి దిష్టి కన్నుపడింది. అందుకే తన మర్ది రూపంలో భయంకరంగా విషం కక్కుతూ తన ఎదుట నిలబడింది. తన భర్త కన్నా 5 నిమిషాలు చిన్నవాడైన కవల సోదరుడు చరణ్. తన భర్త ముందు, అత్తమామల ముందు ఎంత మంచిగా ఉండేవాడు. ఎప్పుడు కూడా తనను అసభ్యంగా చూడ్డం కానీ మాట్లాడడం కానీ చేయనివాడు. అలాంటిది ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడో తెలియడం లేదు. కిరణ్ ఇంటి దగ్గర బాబును స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి స్నాక్స్ తినిపించి హోంవర్క్ చేయించి భోజనం పెట్టి పడుకోబెట్టాడు. చరణ్ తన చేతిలోని వీడియో కెమెరా అక్కడ పెట్టి కొన్ని ఫొటోసు టేబుల్పై పెట్టి చరాచర లోపలికి వెళ్ళిపోయాడు. కిరణ్ వీడియో చూస్తున్నాడు. అందులో తన భార్య లాస్య ఏ విధంగా కట్టేసి ఉంది, ఎలా ఏడుస్తుంది, ఎలా తిడుతుందో అంత రికార్డు ఉన్నది. మౌనంగా ఫొటోస్ అన్ని కూడా చూసి తమ్ముడు గదిలోకి వెళ్ళాడు. తమ్ముడికి రేపు ఏం చేయాలో అని చెప్తూ ఉన్నాడు. ఒక వీడియో రెడీ చేసి ఇచ్చాడు. అందులో కిరణ్ ఇంకొక ఆడదాంతో చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఇది లాస్య చూడాలి. ఇవన్నీ నేను చెయ్యలేను, ఇంకెవరినైనా చూసుకో అన్నాడు చరణ్. అయితే నేనేం చేస్తానో చూస్తావా అంటూ పిస్టల్ గురిపెట్టాడు. చరణ్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. వదినను అంత ప్రేమించిన నువ్వు అంత హింస పెడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. చూసి నువ్వు ఎలా తట్టుకుంటున్నావు? అన్నయ్య అసలు ఎందుకిలా మారిపోయావు? నీకు వదిన మీద ప్రేమ తగ్గిపోయింది అండం నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజం కాదు. అసలు నిజమేమిటో చెబితే కాని నేను ఆ పని చెయ్యలేను. చెప్పన్నయ్యా, సంతోషంగా ఉన్న మన కుటుంబాన్ని ఎందుకు ఈ విధంగా కష్టాల్లోకి నెట్టేస్తున్నారు? తెలిసి తెలిసి వదిన మనసు ఎందుకు గాయపరుస్తున్నారు అని ఏడుస్తూ అన్న కాళ్ళ మీద పడి కాళ్ళను గట్టిగా చుట్టేసుకొని పెద్దగా రోదిస్తున్నాడు చరణ్. చరణ్ను ఒక తన్ను తన్నాడు కిరణ్, పళ్ళు పటపట కొరుకుతూ. ఆపు నీ నాటకాలు, నక్క వినయాలు. నాకు తెలియదనుకుంటున్నావా నీ అసలు స్వరూపం? నా పెళ్లి కాకముందు నువ్వు లాస్యను ప్రేమించావు కదా, ఆ విషయం తెలియదనుకున్నావా? ఆ విషయం తెలిసినా నేను దాన్ని పెళ్లి చేసుకున్నాను. కాలేజీలో మీరిద్దరూ వెలగబెట్టిన ప్రేమ ప్రయాణం నా దాకా రాలేదనుకున్నావా? కోపంగా అన్నాడు కిరణ్. చరణ్ నివ్వరపోయాడు. వదినని హింసించడానికి ఇదే కారణమా అన్నయ్యా? నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. నేను కాలేజీలో వదినను ప్రేమించిన మాట వాస్తవమే. కానీ ఆ విషయం వదినకు కూడా తెలియదు. నేను ఆమెకు చెప్పలేదు. ఆమె నన్ను ప్రేమించిందో లేదో కూడా తెలియదు. అయినా నిన్ను పెళ్లి చేసుకున్నాక ఆమె నాకు వదిన. నేను ఆమెను కాలేజీలో మాత్రమే ప్రియురాలుగా చూశాను. ఎప్పుడైతే నీకు భార్యగా మన ఇంట్లో అడుగుపెట్టిందో ఆ క్షణాన ఆమె నాకు తల్లితో సమానం. ఎప్పుడు అదే దృష్టితో చూస్తున్నాను. నా మీద నీకు ఇంకా అనుమానం ఉంటే ఈ క్షణానే నేను ఈ ఊరు వదిలి దేశం వదిలి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వదిన ఆనందంగా మళ్ళీ వెనకటిలా సుఖంగా కాపురం చేసుకుంటే అంతే చాలు. చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తున్నాడు చరణ్. నువ్వు ఊరు దాటి దేశం దాటి వెళ్ళినంత మాత్రాన నీ మనసులో దాని ప్రేమ ఎక్కడికి పోతుంది? దీనికి పరిష్కారం ఒక్కటే, నువ్వు దాన్ని పెళ్లి చేసుకో. సాధారణంగా అయితే అది ఈ పెళ్లికి ఒప్పుకోదు. అందుకే ఈ వీడియో చూపించి నా మీద బాగా అనుమానం, క్రోధం, అసహ్యం వేసేటట్లు చెప్పు. మాట వింటుందా సరే, లేదంటే రేపు ఇంకో ప్లాన్ ఆలోచించి ఏం చేయాలో చెప్తాను కనుక నిజాలు దాంతో చెప్పావా నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను అని చెప్పి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కిరణ్. చరణ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది లాస్య. ఈరోజు అతన్ని గాయపరిచి అయినా సరే బయటికి వెళ్ళిపోవాలని క్రోధంతో ఎదురు చూస్తుంది. తలుపు తీసుకుని లోపలికి వచ్చిన చరణ్ కొన్ని ఫొటోస్ లాస్య ముందు పడేశాడు. అందులో అసభ్యకరంగా ఉన్నాయి. తన భర్త అసభ్యకరంగా వేరే అమ్మాయితో ఉండటం లాస్య చూస్తుంది. కానీ ఆమెకు భర్త మీద అసహ్యం గాని కోపం గాని రావటం లేదు. చరణ్ ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. చరణ్ వీడియో కూడా లాస్యకు చూపించాడు. అందులో తన భర్త చూడకూడని విధంగా ఉండేసరికి ఆశ్చర్యంతో పాటు కోపం కలుగుతుంది. ఏది నమ్మాలి, ఏది నమ్మనక్కర్లేదు అర్థం కావట్లేదు. ఒక పక్క చాలా గాఢంగా ప్రేమించిన తన భర్త వేరే అమ్మాయితో ఉండటం ఫోటోల ద్వారా వీడియోల ద్వారా చూస్తున్నది. ఒక పక్క తన మరిది ఎంతో ఆదరించిన తన మరిది తనను కట్టిపడేశాడు. ఏమి జరుగుతుంది? తన జీవితం ఇలా ఎందుకు అయిపోతుంది? ఒక్క రోజులో ఇలా ఎందుకు తలకిందులైంది తెలుసుకోలేక రోధిస్తుంది లాస్య.
అప్పటిదాకా మౌనంగా ఉన్న చరణ్ నోరు విప్పాడు. నేను ఈ విషయాన్ని నీకు ఇంట్లోనే చెప్పవచ్చు. నిన్ను కట్టిపడేసి అన్నయ్య భాగవతాన్ని ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నమ్మవలసిన అవసరం ఉంది కాబట్టి. ఆలోచించుకో, అన్నయ్య నిన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం నాకు ఈ మధ్య తెలిసింది. కానీ నీకు చెప్పాలంటే ధైర్యం చాలలేదు. కాలేజీ రోజుల్లో నేను నిన్ను ప్రేమించాను. నేను నీకు నా ప్రేమ గురించి చెప్పేలోపే అన్నయ్యను పెళ్లి చేసుకున్నావు. నీకు నా మీద ప్రేమ ఉందో లేదో నాకప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నీ మీద నాకు అంతులేని ప్రేమ. అన్నయ్యతో నీవు కాపురం చేసిన విషయం నేను పెద్దగా పట్టించుకోను. బాబును కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. అన్నయ్య ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. అందుకే ఇంత అందగత్తె అయినా నిన్ను మోసం చేస్తూ వేరే దానితో కులుకుతున్నాడు. ఈ విధంగా కిరణ్ గురించి చెప్పుకుంటూ పోతున్నాడు చరణ్. చరణ్ తనను ప్రేమించాడు అన్న విషయం కొత్తగా తెలుసుకున్న లాస్య ఆశ్చర్యపోయింది. కట్టుకున్న భర్త మీద అబండాలు వేస్తే ఏ భార్య అంత తొందరగా నమ్మలేదు. అదేవిధంగా లాస్య కూడా నమ్మలేదు. చరణ్నే తప్పట్టింది. కడుపులో నీకింత విషయం ఉందని నాకు తెలియదు. కాలేజీ ఈ రోజుల్లో నువ్వు నన్ను ప్రేమించిన విషయం కూడా నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమించలేదు. నీ అసలు స్వరూపం ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మీ అన్నయ్య మీద లేనిపోనివి కల్పించి ఎన్ని రకాలుగా చెప్పినా సరే నేను నమ్మను. ఇదంతా నీ కుట్ర. ఈ విషయం అన్నయ్యకు తెలిసిందంటే నేను బ్రతకనివ్వడు అని పెద్దగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది లాస్య. చరణ్ కంగారు పడిపోయాడు. పరిస్థితి అంతా అన్నకు వివరించాడు. చరణ్కి ఏం చాలో చెప్పాడు కిరణ్. లాస్యకు ముఖాన్ని నీళ్లు చల్లి నీళ్లు తాగించాడు చరణ్. లాస్య కొంచెం తెప్పరిల్లిన తర్వాత అన్న చెప్పిన ఈ విధంగా చెబుతున్నాడు చరణ్. లాస్య, నేను చెప్పేది నమ్ము. అన్నయ్య అసలు మంచివాడు కాదు. నీ జీవితం నాశనం కాకముందే నిజం తెలుసుకో. నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను. కానీ అన్నయ్యకు ఈ విషయాలేమి చెప్పకుండా గమనిస్తూ ఉండు. అన్నయ్య ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందో నీకే తెలుస్తుంది. నీ కళ్ళతో నువ్వన్నీ చూడవచ్చు. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను. ఎలాగైనా సరే ఈ దుర్మార్గుడి చెర నుండి విడివడి ఇంటికి చేరితే తర్వాత సంగతి చూడవచ్చు. అక్కడ కిరణ్ ఉంటాడు కాబట్టి వీడి ఆటలు సాగవనుకుని సరే అన్నట్లు తల ఊపింది లాస్య. చరణ్ లాస్యను కారులో ఎక్కించుకొని బయలుదేరాడు. కారులో కిరణ్ చేసే పనులన్నిటినీ చెప్తూనే ఉన్నాడు చరణ్. లాస్య వింటున్నది లేనిది కూడా పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేస్తూనే మాట్లాడుతున్నాడు. కారు ఒక ఇంటి ముందు ఆగింది. ఏంటి ఇక్కడికి తీసుకువచ్చావు? ఎవరిది ఇల్లు? అడిగింది లాస్య. ఏం మాట్లాడకుండా లాస్య చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు చరణ్. అక్కడ కిరణ్ ఉన్నాడు. ఫుల్లుగా తాగి బెడ్ మీద పడుకుని ఉన్నాడు. కిటికీలోంచి లోపలికి చూడమని సైగ చేశాడు చరణ్. లోపల కిరణ్ వేరే ఆడదాని కౌగిల్లో కరిగిపోతూ తాగిన మైకంలో ఏదేదో వాగుతున్నాడు. అసభ్యకరమైన చర్యలు చేస్తూ వెకిలి వేషాలు వేస్తున్నాడు. కిటికీలోంచి చూస్తున్న లాస్య తన ప్రమేయం లేకుండానే కంటి వెంట నీళ్లు కారిపోతున్నాయి. అపాదమస్తకం దుఃఖంతో కంపించిపోతుంది. తన కళ్ళను తానే నమ్మలేక, జరుగుతున్న భాగవతం చూడలేక అసహ్యంతో కంపించిపోతుంది. ఇంకా అక్కడే ఉంటే ఏం చూడవలసి వస్తుందో అని పరిగెత్తుకుంటూ వెళ్లి కారులో కూర్చుంది. పరిసరాలు గమనించే విఘ్నత ఎప్పుడూ కోల్పోయింది. దుఃఖంతో పిచ్చిదైపోయి ఏడుస్తూ కారులో కూర్చుని ఉంది. లాస్య వెళ్ళిన తర్వాత చరణ్ వైపు చూసిన కిరణ్ ఓకే అన్నట్లు చెయ్యి పైకెత్తి బొటనవేలు పైకి చూపిస్తూ మణికట్టు ఆడించాడు. చరణ్ కూడా అన్న నా పరిస్థితిలో చూసి తట్టుకోలేక కంటి వెంట నీరు కారిపోతూ చివ్వున తలదించుకొని విసావిస కారు దగ్గరికి వెళ్ళాడు. కళ్ళు తుడుచుకొని తనను తాను సర్దుకొని వెళ్ళి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. లాస్య ఏం వినే పరిస్థితుల్లో లేదన్న విషయం గ్రహించి మౌనంగా కారు ఇంటి పోనిచ్చాడు. ఏం చేస్తున్నావు కిరణ్? ఏమిటిదంతా? ఎందుకు ఈ విధంగా నాటకం ఆడుతున్నావు? ఎప్పుడు రానిది మా ఇంటికి వచ్చి నా బెడ్రూమ్లో నా మంచం మీద ఇలా ఎందుకు కూర్చున్నావు? డ్రింక్ చేయటం నీకు అలవాటు లేదు కదా? ఎందుకు అలా నటిస్తున్నావు? అంటూ ప్రశ్నలు కురిపిస్తూ ఆశ్చర్యంగా అడుగుతుంది మణి. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మణి. నేను అడిగిన వెంటనే ఒప్పుకొని నన్ను నీ బెడ్రూమ్లోకి రానిచ్చావు. నీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అలా అనకు కిరణ్. నేను నీకు ఎన్నోసార్లు దగ్గరవ్వాలని ప్రయత్నించాను కానీ అది జరగలేదు.
నీ అవసరం ఏమిటో నాకు అర్థం కాకపోయినా నీకు సహాయం చేయటానికి నేనెప్పుడూ సిద్ధం. నీ కంటి చూపు ఒక్కసారి నా వైపు పడితే చాలు అని ఆరాధించే చాలామంది ఆడపిల్లల్లో నేను కూడా ఉన్నాను. నీకు పెళ్ళయిన తర్వాత నీ గురించి ఆలోచించడం మానేశాను. కానీ అంతకుముందు ఎప్పుడూ నీ ధ్యాసలోనే ఉండేదాన్ని. అసలు విషయం ఏమిటి? ఎందుకు ఈ విధంగా నాటకం ఆడుతున్నావు? నాకైనా చెప్పవచ్చు కదా. తెలుసుకోవటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కొన్ని రోజుల తర్వాత అన్ని విషయాలు నీకే తెలుస్తాయి. కిరణ్ లేచి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఇటువంటి మంచివాణ్ణి, అందగాన్ని పొందిన లాస్య ఎంత అదృష్టవంతురాలు. కనీసం ఒక్క రోజైనా ఇతని భార్యగా ఉంటే జన్మ తరించిపోతుంది అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచింది. ఆమె మనసు కాలేజ్ రోజుల్లోకి వెళ్ళిపోయింది. పుస్తకాలు చేత పట్టుకుని అందరు ఆడపిల్లలతో పాటు నవ్వుకుంటూ కాలేజీలోకి అడుగు పెట్టింది మణి. కొంచెం సేపు నడిచారో లేదో పెద్ద గాలికి ఆమె వేసుకున్న చున్నీ గాల్లోకి ఎగిరింది. చున్నీ పట్టుకుని హడావిల్లో పుస్తకాలు వదిలేసింది మణి. పుస్తకాలన్నీ పడిపోయాయి. అప్పటికే స్నేహితురాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు. గాలికి పేపర్లన్నీ విడివిడిగా పైకి లేచి చెల్లా చెదురుగా పడ్డాయి. అన్నీ ఏరుకుంటూ ఉండగా పేపర్స్ పట్టుకుని వంగి ఉన్న తనకు అందిస్తూ మోకాల మీద కూర్చొని ఉన్న ఒక అందగాడు అంత దగ్గరగా అతన్ని చూడగానే తుట్రపడి అతని చేతిలోని పేపర్స్ తీసుకోవటం కూడా మర్చిపోయి అతన్ని తదేకంగా చూస్తూ ఎంత అందంగా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఉన్నది మణి. ఇవేం పట్టించుకున్న అతడు, ఈ పేపర్స్ మీవేనా అండి? జాగ్రత్తగా పెట్టుకోండి. గాలి ఎక్కువగా ఉన్నది, ఎగిరిపోయినావంటే మళ్ళీ దొరకవు అంటూ ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. మొదటిసారిగా అప్పుడే కిరణ్ని చూసిన మణి అతని ప్రేమలో పడిపోయింది. కానీ ఎన్నోసార్లు అతని కాలేజ్లో అవసరం ఉన్నా లేకున్నా కలిసి మాట్లాడుతూ ఉండేది. ఆ తర్వాత కొంచెం ఎక్కువగా చనువు తీసుకుని ముందుగా తనే తన మనసులో మాట కిరణ్కు చెప్పేసింది. కానీ ఆమె మాటను ప్రేమను సున్నితంగా తిరస్కరించిన కిరణ్, చదువు మీద శ్రద్ధ పెట్టు, మిగిలిన విషయాలు తర్వాత ఆలోచించుకోవచ్చు అంటూ మంచి మాటలు చెప్పాడు. తనకు ప్రాప్తం లేదు అనుకున్నది. తర్వాత మళ్ళీ కిరణ్ను కలుసుకోవటం ఇప్పుడే. ఎందుకో చాలా బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇన్ని రోజుల తర్వాత కిరణ్కి తను గుర్తు వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం. ఎక్కడో ఏదో అపశృతి కనిపిస్తుంది. అసలు ఈ కిరణ్ ఉద్దేశం మీకేమైనా అర్థమైందా? ఏమిటి ఈ ప్రవర్తన? ఇంట్లో బాబు తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. లాస్యను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ వాటేసుకుని ఏడవటం మొదలుపెట్టాడు. బాబుని దగ్గరకు తీసుకుని సముదాయించి తన దుఃఖాన్ని కొంతసేపు పక్కన పెట్టి బాబుకు కావలసినవన్నీ సమకూర్చిన తర్వాత తను కూడా ఫ్రెష్ అయి ఏం తినాలనిపించక రూంలోకి వెళ్ళి పడుకుని సముద్రంలో పొంగుతున్న దుఃఖాన్ని అదుపు చేసుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా కిరణ్ గదిలోకి వచ్చాడు. కిరణ్ని చూడగానే లాస్యకు అసహ్యంతో ఒళ్ళంతా కంపరం పుట్టింది. ఆమె వాలకం చూస్తున్న కిరణ్కి తన నాటకం విజయవంతమైందని అర్థమైంది. ఏమీ తెలియని వాళ్ళ లాస్య దగ్గరికి వచ్చి, ఏమిటి లాస్య, నాకు కనీసం ఫోన్ అయినా చేయకుండా పుట్టింటికి వెళ్ళావా? చరణ్ చెప్పాడు. చరణ్ నీతో పాటు ఉన్నాడట కదా. ఈ 2 రోజుల నుంచి కనీసం నాకు ఫోన్ చేయాలని కూడా అనిపించలేదా? ఇంతకీ మీ ఊర్లో అందరు బానే ఉన్నారు కదా అంటూ పలకరిస్తున్నాడు. నేను ఫోన్ చేసినా మాట్లాడే తీరుబాటు మీకు ఉండాలిగా. 1,00,000 పనులతో సతమతమైపోతున్నా నా ఫోన్ కాల్ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చేయలేదు అని పైకి అన్నది లాస్య. లోపల మాత్రం కిరణ్ నాటకానికి కోపంతో బుసలు కొడుతుంది ఆమె హృదయం. ఆ రాత్రి బాబుకు బాగా జ్వరం వచ్చింది. మర్నాడు పొద్దున హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని కిరణ్కి చెప్పింది లాస్య. తనకు అర్జెంటు పని ఉందని చరణ్ తీసుకుని వెళ్ళమని కిరణ్ చెప్పిన సమాధానానికి లాస్య ఒళ్ళంతా మండిపోయింది. కాని తమాయించుకొని చరణ్ని తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూపించుకుని వచ్చింది లాస్య. అర్ధరాత్రి సమయానికి ఇంటికి వచ్చాడు కిరణ్. ఒళ్ళు తెలియని మైకంలో తూలుతూ పడుతూ లేస్తూ గదిలోకి వచ్చాడు. భోజనం కూడా చేయకుండా అలాగే పడుకున్నాడు. లాస్య కూడా బలవంతం చేయలేదు. ఎందుకిలా చేస్తున్నావని నిలదీసి అడగాలని అనుకుంది. కానీ తన కళ్ళతో చూసింది కాబట్టి నమ్మబుద్ధి కాని నిజమైన అది కరెక్టేమో అనిపిస్తుంది. అయినా కూడా ఒకసారి కిరణ్ అడిగి రుజువు చేసుకోవాలని అనుకుంది. బాబుని యథావిధిగా రెడీ చేసి స్కూల్కు పంపిన తర్వాత కిరణ్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు
నిలదీసి అడిగింది. నిజం తనకు తెలిసిందని కిరణ్ పొరపాటు చేశాను, ఇంకెప్పుడు అలా చెయ్యను అంటాడేమో అని అనుకుంది లాస్య. కిరణ్ సమాధానం దానికి వ్యతిరేకంగా ఉంది. తన ఇష్టప్రకారమే మణితో సంబంధం పెట్టుకున్నానని నిర్లక్ష్యంగా నిర్భయంగా చెబుతున్న కిరణ్ని చూసి నివ్వరపోవటం లాస్యవంతయింది. నీకిష్టమైతే ఫ్రీగా ఉండవచ్చని నేనేమీ అనుకోనని నిర్మోహమాటంగా చెప్పాడు కిరణ్. చరణ్ చేసిన పని కిరణ్కు చెప్పాలని అనుకున్నప్పటికీ కిరణ్ సమాధానం విన్న తర్వాత చెప్పి ఏం లాభం లేదని, చరణ్ చెప్పిన వాటిలో ఏది అబద్ధం లేదని అర్థం చేసుకున్న లాస్య ఏమి చేయలేక అసహాయంగా కూలబడిపోయి ఏడుస్తూ ఉండిపోయింది. కానీ ఒక్కసారి భర్త కళ్ళలోకి సూటిగా చూసినట్లయితే అతని మనోభావాలు, గుండెల్లో దాగిన బాధ, కళ్ళల్లో దాగిన నిస్తేజం లాస్యకు అర్థమయ్యేవేమో. లాస్య ఆ స్థితిలో చూస్తూ ఉంటే కడుపు తరుక్కపోతుంది. గుండె నిబ్బరంతో ఇప్పటిదాకా ఎంతో చాకచక్యంగా నాటకాన్ని కొనసాగిస్తున్నాడు. ఏ క్షణంలోనైనా పట్టు తప్పి లాస్య ముందు బలహీనమైపోతాడేమో అతనికి భయంగానే ఉంది. ఆమె కన్నీళ్లకు మాటలు వచ్చినా హృదయ వేదనకు భాష్యం చెప్పేవి అవి రెండు కలుసుకుని అసలు విషయాన్ని బహిర్గతం చేయగలిగేవేమో. కన్నీళ్లకు అందరూ చుట్టాలే కాని వాటిని పంచుకునే వాళ్ళు ఎవరూ లేరు. బాధల కౌగిల్లో ఆ దంపతులిద్దరూ విడివిడిగా నలిగిపోతూ చిత్రహింసలకు గురి అవుతున్నారు. అన్యోన్యంగా ప్రేమను పంచుకోవాల్సిన వారిద్దరూ విడివిడిగా బాధను పంచుకుంటున్నారు. ఈ కర్మకు బాధ్యులెవరు? విధి ఆడే వింత నాటకంలో కర్కోటకుడు వీరిరువురిని ఆవహించి అతలాకుతలం చేస్తున్నాడు. లాస్యకు జీవితం మీద విరక్తి పుడుతుంది. కిరణ్ ప్రవర్తన ఆమెకు చాలా అసహ్యం వేస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. తనంటే ఎంత ప్రాణంగా ఉండేవాడు హఠాత్తుగా ఎందుకిలా మారిపోయాడు అర్థం కావటం లేదు. తల్లిదండ్రులకు చెబుదామంటే వాళ్ళకింకా బాధ పెట్టడం తప్పించి ప్రయోజనం లేదు. తన సంసారాన్ని తనే చక్కబెట్టుకోవాలి. అత్తమామలు కూడా తీర్థయాత్రలంటూ ఎక్కడో ఉన్నారు. వాళ్లకు చెప్పినా ఆతృత పడతారు. ఇక మిగిలింది చరణ్ ఒక్కడే. అన్న ప్రవర్తన మీద అతనికి కూడా మంచి అభిప్రాయం లేదు. అలా అని కిరణ్ ప్రేమను తను మర్చిపోలేకపోతుంది. ఎప్పటికైనా కిరణ్ మారిపోతాడు, తనను మళ్ళీ సరిగ్గా చూసుకోకపోతాడా అన్న ఆశ ఉంది. కానీ చరణ్ వైపు ప్రేమ కలగడం లేదు. ఆడదాని జీవితం అంతేనేమో. 3 ముళ్ళు పడ్డ తర్వాత భర్తే సర్వస్వం అనుకుంటుంది. అసలు కిరణ్ ప్రవర్తన వల్ల తనెప్పుడు చనిపోవాలని అనుకుంది. కాని పసివాడు గుర్తుకు వచ్చి ఆ పని చేయలేకపోతుంది. యథాప్రకారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కిరణ్ ఇంటికి వచ్చాడు. వస్తూనే డివర్స్ పేపర్ తీసుకుని సంతకాలు పెడతావా లేదా అని బలవంతం చేశాడు. ఎందుకింత పట్టుదల నీకు కిరణ్? నీవు ఎలా ఉన్నా పర్వాలేదు. నువ్వు మణితో ఉన్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు. డివర్స్ మాత్రం వద్దు. నేను జీవితాంతం నీ భార్యగానే ఉండేందుకు నిర్ణయించుకున్నాను. కనీసం బాబు కోసమైనా ఆలోచించు. బాబు భవిష్యత్తు ఏం కావాలి? కన్నీళ్లు పెట్టుకుంది లాస్య. లాస్య గోడును వినిపించుకునే స్థితిలో లేడు కిరణ్. అనకూడని మాటలన్నీ అంటూ చరణ్కు లాస్యకు విడిపోలేని సంబంధాలు అంటగడుతూ భయంకరంగా మాట్లాడాడు. చివరకు ఒక మాట అన్నాడు. నేను సంతోషంగా తృప్తిగా వెళ్ళిపోవటం నీకు ఇష్టం లేదా? నీతో ఉంటే నాకు సంతోషం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. డివర్స్ ఇస్తే కానీ అది సాధ్యం కాదు. నా మీద నీకు ఏ మాత్రం జాలి ఉన్నా సంతకం పెట్టు అంటూ మాట్లాడాడు. కిరణ్ను అమితంగా ప్రేమిస్తున్న లాస్య తన సంతోషం కన్నా కిరణ్ సుఖమే కోరుకున్నది. అందుకే ఏడుస్తూ సంతకం పెట్టేసింది. జీవం లేని నవ్వు నవ్వుతూ పేపర్స్ తీసుకుని ఒక్కసారి లాస్యను తనివి తీరా చూసి ఆలింగనం చేసుకుని బాబు ఉన్న గదిలోకి వెళ్ళాడు కిరణ్. నిద్రపోతున్న బాబును తనివి తీరా ముద్దాడి హత్తుకొని పెద్దగా ఏడ్చాడు. నీతో కలిసి జీవించే అదృష్టం నాకు లేదు బాబు అంటూ నిద్రపోతున్న బాబుతోటి చాలాసేపు గడిపి వెళ్ళిపోయాడు. కిరణ్ అన్న మాటలు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి లాస్యకు. తనకు చరణ్తో అక్రమ సంబంధం అంటగట్టిన తన భర్త ఉన్నా లేకపోయినా ఒక్కటే. ఎందుకంటే మగవాడికి నమ్మకం అనేది లేకపోతే ఆ సంసారం సాఫీగా సాగటం చాలా కష్టం. అసలు తను చరణ్ సన్నిహితంగా ఎప్పుడూ ఉండలేదు. కావాలనే కిరణ్ ఈ నిందలని తనపై వేసి డివర్స్ పేపర్స్ మీద సంతకం తీసుకున్నాడు. నాతో సంతోషంగా ఉండలేనని నిర్భీతిగా చెప్తుంటే ఇక ఏ ఆశతో అతనికి తన మీద ప్రేమ ఉన్నది అని అనుకోగలదు? ఇంతకన్నా మరణమే గొప్పది.
కానీ భగవంతుడు అదృష్టం కూడా తనకు లేకుండా చేశాడు. తండ్రి దూరమైపోయిన తన బాబుకి తనైనా అండగా ఉండకపోతే వాడి జీవితం నాశనమైపోతుంది. కన్నందుకు తన బాధలు తప్పకుండా నివర్తించాలి. కానీ బాబుకి తండ్రి లేని లోటు తీర్చాలంటే తనేం చేయాలి? తనని ఇష్టపడుతున్న చరణ్ చేసుకోవటం సరి అయిన పనేనా? ఎటు తేల్చుకోలేకపోతుంది లాస్య. మానసికంగా చాలా కృంగిపోయిన లాస్యను టైఫాయిడ్ జ్వరం కమ్మేసింది. నీరసంతో, ఒళ్ళు తెలియని జ్వరంతో మంచాన పడి ఉన్న లాస్యను చరణ్ హాస్పిటల్లో చేర్పించి తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు. ఆమెకు చాలా సేవ చేశాడు. ఇంటి దగ్గర బాబుని జాగ్రత్తగా చూసుకుంటూ హాస్పిటల్లో లాస్యను కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు చరణ్. ఈ విషయాలన్నీ ఏ రోజుకు ఆ రోజు అన్నకు చెప్తూనే ఉన్నాడు. హాస్పిటల్ నుంచి లాస్యం తనే దగ్గరుండి ఇంటికి తీసుకుని వచ్చేటప్పుడు తూలిపడకుండా పట్టుకుని వస్తున్న చరణ్ ఇరుగు పొరుగు వారందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఈ మధ్య కిరణ్ ఇంటికి రాకపోవటం, చరణ్ లాస్య సన్నిహితంగా ఉండటం అందరికీ ఓ వినోదంగా అనిపించింది. చోలు కొరుక్కోవటం మొదలుపెట్టారు. కొంతమంది ఇంట్లో పని వాళ్లను ఏం జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. గోరంతలు కొండంతలుగా చేసి, ఏమిటి తన జీవితం ఇలా మారిపోయింది? కిరణ్ ఎందుకు తను ఇలా చిత్రహింసలు పెడుతున్నాడు? తన సంసారం ఎవరి దిష్టి తగిలి ఇలా తయారైంది? అయినా ఒకసారి మణి దగ్గరికి వెళ్తే ఏమైనా విషయాలు తెలుస్తాయేమో. కానీ అక్కడ చూడకూడని దృశ్యాలు చూస్తే నా మనసు ముక్కలైపోయి చచ్చిపోతానేమో. ఏది ఏమైనా ఇటువంటి సన్నివేశం చూసినా సరే తను డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా మణితో మాట్లాడి చివరిసారి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో చరణ్ సహాయం తీసుకుంటే. చరణ్ గదిలోకి వెళ్ళిన లాస్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండటం వలన తలుపు దగ్గర ఆగిపోయింది. ఫోన్లో తన పేరు చరణ్ మాటల్లో వినపడ్డం వల్ల సభ్యత కాకపోయినా అక్కడే నిలబడి ఆ సంభాషణ వింటున్నది. చరణ్ ముఖం కనిపించకపోయినా అతని మాటల్లోనే జోస్ తెలుస్తుంది. ఇంత చనువుగా మాట్లాడుతూ ఉన్నాడంటే అతని ఫ్రెండేమో అవతల వైపు అనుకుంది. కానీ అతని ఫ్రెండ్కు తన విషయం ఎందుకు చెప్తున్నాడు? ఆ ఫ్రెండ్ ఆడా మగా? అసలు చరణ్ గురించి ఎక్కువగా ఆలోచించకుండానే కిరణ్ మీద కోపంతో అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. తన భర్త తనతో సరిగ్గా ఉంటే చరణ్ గురించి ఆలోచించవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు తన వాడే పరాయివాడైపోయి తన నుంచి విడిపోవాలని అనుకుంటే తనకు దారేది? రామాయణంలోని ఒక కథ గుర్తుకొచ్చింది లాస్యకు. సముద్రంలో లంకకు వారధి కడుతూ ఉన్న సమయంలో శ్రీరామచంద్రుడు అనుకోకుండా ఇసుకలో ఓ కప్ప మీద కాలు వేస్తాడు. ఆ తర్వాత చూసి దాన్ని చేతిలోకి తీసుకొని ఇలా అంటాడు, నేను నీ పైన చూడక కాలు వేస్తే నీ బాధను ఎందుకు చెప్పలేదు అని. అప్పుడు కప్ప ఈ విధంగా చెబుతున్నది, ఓ రామచంద్ర ప్రభు, నాకే కష్టం కలిగినా రామ అని నిన్నే పిలుస్తాను. నా బాధ చెప్పుకుంటాను. కానీ నీ వల్లనే నాకు బాధ కలిగితే నేనెవరికి చెప్పుకోవాలి అని అన్నదట. అట్లాగే తన కష్టసుఖాలు తెలుసుకొని తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తే తన గొడు ఎవరికి చెప్పుకోవాలి? ఏదైనా తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చెప్పలేము. చరణ్కి చెప్పకుండానే మణి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది లాస్య. మనసంతా బాధగా ఉన్నప్పుడు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, డోలయమానంగా ఉన్న పరిస్థితులు చక్కబడాలంటే మనసు ప్రశాంతంగా మారి ఆలోచిస్తే గాని సరైన నిర్ణయం తీసుకోలేము. లాస్య తలస్నానం చేసి ఒకసారి బాబుగారిని దర్శించుకొని ప్రశాంతమైన మందిర వాతావరణంలో కాసేపు సేదా తీరి ఆ తండ్రికి తన మనసులోని గోడంతా విన్నించుకుంది. సరైన మార్గాన్ని తనకు సూచించవలసిందిగా కోరుకోవాలని బయలుదేరింది. బాబా వారి పాదాల ముందు తన శిరస్సు తాకించి ఒక్కటే అనుకుంది, తన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించి తనకు మార్గనిర్దేశకత్వం తెలియజేయి బాబా. మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. ఏదో తెలియని ఒక ఉత్తేజం ఆమెకు బలాన్ని చేకూరుస్తూ మనోధైర్యాన్ని అందిస్తున్నట్టుగా అనిపించింది. కాసేపు అక్కడే కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మనసుని ఏకాగ్రత చేసుకుని నిశ్చలంగా ఉండిపోయింది. ఆ తర్వాత బయలుదేరి మణి ఇంటికి చేరుకుంది. మణి ఇంట్లో సన్నివేశం చూస్తున్న లాస్య కొయ్యబారిపోయింది. మణి ఇంటికి వచ్చిన లాస్య లోపలికి అడుగు వేయబోయింది. కానీ అక్కడ కిరణ్, చరణ్, మణి ముగ్గురు కూర్చొని ఉన్నారు.
అంటే చరణ్ కూడా ఇక్కడ ఎందుకున్నాడు? మణి చరణ్కు కూడా తెలుసా? కిరణ్ చేస్తున్న పని చరణ్కు కూడా ఇష్టమేనా? అంటే ఏం అర్థం కాలేదు లాస్యకు. ఒళ్ళు తూలిపోతుంది. అంతే, ఏదో తెలియని శక్తి ఆమెను లోపలికి వెళ్ళవద్దు అంటూ ఆపినట్లుగా అనిపించి అక్కడి నుంచి మెల్లగా బయటికి వచ్చేసింది. కడుపులో కత్తి పెట్టి తిప్పుతున్న బాధ అనుభవిస్తుంది లాస్య. తను చూసిన దృశ్యాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి తెలియక మదనపడుతుంది. కిరణ్ పరిస్థితి ఏమిటో అర్థం కాక బాధపడుతూ ఉంటే చరణ్ కూడా అక్కడే కనిపించి తన బాధను ఇంకా ఎక్కువ చేశాడు. ఏమిటి పరిస్థితి? మణి ఇంట్లో ఉన్న కిరణ్ను మొదటగా తనకు చూపించినది చరణ్. కానీ ఇప్పుడు చరణ్ కూడా అదే ఇంట్లో ఉన్నాడు. అంటే కిరణ్ చేసే పనులు చరణ్కు కూడా ఇష్టమైనట్లే కదా. అన్నదమ్ములు ఇద్దరు కలిసి తన్ను మోసం చేస్తున్నారా? చరణ్కు తనకు నీచమైన సంబంధం అంటగట్టిన రోజు నుంచి ఇంట్లో అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవటం లేదు. కానీ ఇప్పుడు మణి ఇంట్లో కలిసే ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి? తన వెనుక జరుగుతున్న కుట్రలో చరణ్కు కూడా భాగముంది. అసలు కిరణ్ ప్రవర్తనకు కూడా కారణం ఏదో ఉండి ఉండాలి. అదేమిటి తెలుసుకునేదాకా చరణ్తో జాగ్రత్తగా ఉండాలి. కిరణ్ ప్రవర్తన అసలు ఎప్పుడు మారింది అనే విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. తనను చరణ్ గదిలో ఉంచి తిరిగి వచ్చిన తర్వాత కిరణ్కి ఆ విషయం చెప్పాలని అనుకుంది, కానీ చెప్పలేదు. ఎందుకని? కిరణ్ను తను మణి ఇంట్లో చూసినందువల్ల. ఆ విషయం గురించి అడగకుండానే తనని పిచ్చి పిచ్చిగా తిట్టి నీచంగా మాట్లాడాడు. తన కోపం వచ్చింది. అంతకుముందు 1 నెల రోజులు క్యాంప్ కని వెళ్ళాడు. వచ్చిన తర్వాత తనకు శారీరకంగా దూరంగా ఉన్నాడు. చాలా డల్గా కనిపించాడు. అప్పటినుంచి తన కాపురం కలతలతో నిండిపోయింది. రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న లాస్య అన్యమనస్కంగా పైకి చూసింది. అక్కడ రూఫ్లో ఏదో చిన్న బుడిపిలాగా ఉంది. ఏమిటి అని చూసింది. కుర్చీ మీద ఎక్కి చూసి దాన్ని తీసింది. అది కెమెరా. అంటే తమను ఎవరో గమనించడానికి ఇది పెట్టారా? తన ఇంట్లో తన మీద కుట్ర ఎవరు పెట్టి ఉంటారు? ఒకవేళ తనను చరణ్ను నీచంగా చూసిన కిరణ్ పని అయి ఉండవచ్చా? ఏమో, చరణ్ మాత్రం ఎందుకు కాకూడదు? చరణ్ గదిలోకి తొంగి చూసింది. ఎవరూ లేరు. అక్కడ టేబుల్ పైన ల్యాప్టాప్ ఉంది. ఆన్ చేసింది. లాక్ పాస్వర్డ్ తెలియదు. ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది. లాస్య కట్టెన్ వెనక నిలబడిపోయింది. చరణ్ వచ్చాడు. ల్యాప్టాప్ ఆన్ చేసి చూస్తున్నాడు. వెనక కట్టన్ చాటున దాక్కుని ఉంది లాస్య. ల్యాప్టాప్లో చరణ్ చూస్తున్న దృశ్యాలను చూసి అసహ్యం, కోపం రెండూ కలిసి చరణ్ను ఎడాపెడ వాయించాలని అనుకుంది. ల్యాప్టాప్లో చరణ్ చూస్తున్న ఫోటోలు ఎవరివో కాదు. తన బెడ్రూమ్లో తన భర్తతో కలిసి ఉన్నటువంటి అనేక రకాల దృశ్యాలు చూస్తూ ఉన్నాడు. వీడికి ఏం పోయే కాలం? అన్న తండ్రితో సమానం, వదిన తల్లితో సమానం. అటువంటి వారిని బెడ్రూమ్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు. తనను ప్రేమిస్తున్నాను అన్న నాటకాలు ఆడాడు. కామంతో కళ్ళు మూసుకొని పోయి తనను ఓ రకంగా చూస్తున్నాడు అని తను గ్రహించలేకపోయింది. తనకు తెలియకుండా తన బెడ్రూమ్లో కెమెరా పెట్టి దాన్ని తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుని ఈ విధంగా ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాడు. వీణ్ణి ఊరికే వదిలితే లాభం లేదు, ఏం చేసినా పాపం లేదు అని కోపంతో ఊగిపోయి కట్టెన్ చాట్ నుంచి బయటకు రాబోయింది లాస్య. కాని తమాయించుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. వాడు చేసే విధవ పని తనకు తెలుస్తుందని వాడికి తెలిస్తే ఇంకా చెలరేగిపోతాడు. అసలే తనకు అండగా నిలబడవలసిన భర్త దూరం అయిపోయాడు. ఇలా ఆలోచించుకుంటూ లాస్య కటన్ చాట్ నుంచి బయటకు రాకుండా కన్నీరు కారుస్తూ అలాగే ఉండిపోయాడు. ఇంతలో ఫోన్ కాల్ రావటంతో చరణ్ మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు. వెంటనే లాస్య మెల్లిగా బయటికి వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. చరణ్ గురించి కిరణ్కు చెప్పాలనుకుంది. కానీ వింటాడా? తను కిరణ్ వెళ్ళిపోవటానికి కారణం కూడా చరణ్ అని అనుమానం కలిగింది. తన గదిలో తనకు తెలియకుండా ఇంకా ఏమైనా గుడిపుటాని జరుగుతున్నాయేమో అని గది అంతా అంగుళం అంగుళం గాలించడం మొదలుపెట్టింది. కిరణ్ వార్డులో వాల్బోర్డులో బట్టల కింద చాలా లోతుగా పెట్టిన కొన్ని ఫైల్స్ కనిపించాయి. వాటి మీద అపోలో హాస్పిటల్ అని రాసి ఉంది. కిరణ్ క్యాంపు నుంచి వచ్చిన తర్వాత చూపించుకున్నట్లు ఉన్నాడు. కానీ తనకు చెప్పలేదు. ఎన్నోసార్లు అడిగింది హాస్పిటల్లో ఏం చెప్పారని. కానీ ఏం లేదు, అంత బాగానే ఉంది అని చెప్పాడు. మరి ఫైల్ ఎంత జాగ్రత్తగా రహస్యంగా ఎందుకు దాచి ఉంచాడు? ఆ ఫైల్లో ఒక్కొక్కటి తీసి చదవడం మొదలుపెట్టింది. అందులోని రిపోర్ట్స్ అన్నీ అర్థం కాలేదు.
కానీ కొన్ని మాత్రం తెలుస్తున్నాయి. తన ఫ్రెండ్ డాక్టరు, అందుకే పేరు చెప్పకుండా ఆ రిపోర్ట్స్ గురించి అడగాలని అనుకుంది. కానీ పూర్తి డీటెయిల్స్ తెలియకుండా ఏం చెప్పలేను అని అన్నది. సరే అని ఆమె ఇంటికి వెళ్ళింది. డాక్టర్ సౌమ్య లాస్య ఫ్రెండు రిపోర్ట్స్ అన్నీ చూసింది. అవి కిరణ్ రిపోర్ట్సేనా అని అనుమానం కూడా వ్యక్తపరిచింది. పైన పేరు చూస్తే కిరణ్దే ఉంది. తను ఏం చెప్తానా అని ఎంతో టెన్షన్గా ఎదురు చూస్తుంది లాస్య. కానీ ఆ రిపోర్ట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. తను ఇప్పటి వరకు చాలా కేసెస్ డీల్ చేసింది. కానీ తాను మనిషేగా తన ఫ్రెండ్ భర్త కండిషన్ చాలా సీరియస్ అని ఎలా చెప్పగలదు? కానీ చెప్పాలి తప్పదు. ముందుగా ఆమెను కొంచెం రిలాక్స్ చేయాలి. ఈ ఫైల్లో పెద్దగా డీటెయిల్స్ లేవు దాని ప్రకారం. అయితే కిరణ్కు కొంచెం బ్లడ్ తగ్గినట్లు కనబడుతుంది. స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉన్నట్లు ఉంది. బలం కోసం ఫుడ్ మంచిగా తీసుకుంటే చాలు అంది సౌమ్య. ఏ ప్రమాదం లేదు కదా అంది లాస్య. లేదు, కానీ నువ్వు కొంత శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే ప్రమాదం. ఆహారంతో పాటు ప్రశాంత జీవనం కూడా అవసరం. రేపు నేను మీ ఇంటికి వస్తాను. కిరణ్ను బాబుని చూసి చాలా రోజులైంది అంది సౌమ్య. కిరణ్ నా దగ్గర ఉండటం లేదు అంటూ పెద్దగా ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పింది లాస్య. లాస్య చెప్పిన విషయం విని కళ్ళు తిరిగి పడ్డంత పనైంది సౌమ్యకు. ఒక పక్క భయంకరమైన జబ్బు, కానీ లాస్యకు తెలియదు. కానీ విడాకుల కోసం ప్రయత్నం. తనకు జబ్బు నయం కాదని తెలిసి లాస్యకు విడాకులు ఇస్తున్నాడా? కిరణ్ ఎందుకు ఇలా చేశాడు? చరణ్ దృష్ట ప్రవర్తన, లాస్య కోసం కుట్ర చేయటం. చరణ్ ఇలాంటి వాడని కిరణ్కి తెలుసా? ఇద్దరు కలిసేలా చేశారా? అన్ని చిక్కు ప్రశ్నలే. బాధపడుతున్న లాస్యను ఎలాగైనా సరే ఈ ఆపద నుంచి గట్టెక్కించాలని గట్టిగా అనుకుంది సౌమ్య. తన మనసులో ఉన్న అనేక సందేహాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి ముందుగా లాస్యకు అనేక విధాలుగా ధైర్యం చెబుతూ ఎలాగైనా సరే కిరణ్ తనను ఒకటి చేసే ప్రయత్నం చేస్తారని మాటిచ్చింది సౌమ్య. ఇవ్వటమే కాదు, ఖచ్చితంగా తన ప్రాణ స్నేహితురాలి కోసం ఎటువంటి రిస్క్ అయినా తీసుకొని ఆమెను ఈ సమస్యల నుంచి ఎలా బయటకు తీసుకురావాలి అనే ఆలోచనలు మొదలుపెట్టింది. సౌమ్యకి ముందుగా కిరణ్ రిపోర్ట్స్ గురించి ఉన్న అనుమానాలను క్లారిఫై చేసుకోవడానికి అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంది. ఈ విషయంలో లాస్యను ఇన్వాల్వ్ చేయకుండా తనే డీల్ చేసుకుంది. ఆ తర్వాత కిరణ్ని కలిసి అసలు విషయం ఏమిటి, ఎందుకు విడిపోవాలి అనుకుంటున్నాడో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏ సంగతి తేల్చాలి. ఇందుకోసం నేనొక్కతే కాకుండా తన భర్త సపోర్ట్ కూడా తీసుకోవటం చాలా అవసరం అని భావించింది సౌమ్య. లాస్యకు ఈ విషయాలు చెప్పకుండా ముందు మంచి మాటలతో లాస్యను కొన్ని రోజులు తన ఇంట్లోనే ఉండే విధంగా ఏర్పాట్లు చేసింది. లాస్యను ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చేదాకా తన ఇంట్లోనే ఉండమని గట్టిగా చెప్పింది. వెంటనే అపోలో హాస్పిటల్కి బయలుదేరింది. అక్కడ తనకు తెలిసిన ల్యాబ్ టెక్నీషియన్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంది. తన అనుమానమే నిజమైంది. కిరణ్ రిపోర్ట్స్ కారణంగానే విడాకులు తీసుకోవాలని అనుకున్నాడని అర్థమైంది. కానీ అసలు కిరణ్ ఒపీనియన్ ఏమిటో కూడా అతని నోటి నుంచే వినాలి. కాబట్టి కిరణ్ దగ్గరికి బయలుదేరింది సౌమ్య. కిరణ్ను కలుసుకోవడానికి డైరెక్ట్గా అతని ఆఫీస్కి వెళ్ళిపోయింది సౌమ్య. సడన్గా సౌమ్య తన ఆఫీస్లో చూసిన కిరణ్ నివ్వెరపోయాడు. సౌమ్య ఆఫీస్కి వస్తుందని కిరణ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. లోతుకు పోయిన కళ్ళతో, జీవం లేని ముఖంతో ఎంతో దయనీయంగా కనిపిస్తున్నాడు చరణ్. సౌమ్యని చూడగానే అతనికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఎంత బాధపడుతున్నాడో అతని వాలకం చూస్తుంటేనే అర్థమవుతుంది. సౌమ్య తనే మొదట మాట్లాడడం ప్రారంభించింది. డైరెక్ట్గా ముక్కుసూటిగా అసలు పాయింట్లోకి వచ్చేసింది. లాస్యకు ఎందుకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావు? కిరణ్ పేవలంగా నవ్వాడు. లాస్య మీకు ఏం చెప్పిందో నాకు తెలియదు. తను నాతో కంటే చరణ్తోనే ఎక్కువగా సుఖపడుతుందని ఉద్దేశంతోనే విడాకులు కోరుకున్నాను. లాస్య నీకు ప్రాణ స్నేహితురాలు కాబట్టి లాస్య చరణ్ విషయం మీకు తెలిసే ఉంటుంది. కాలేజీలో ప్రేమించుకున్నారు కదా, ఆ విషయం నాకు తెలియదు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాను. చేసిన తప్పును దిద్దుకోవటానికి ఆమె నుండి విడిపోయి చరణ్తో ఆమె పెళ్లి జరిగితే చూడాలని అనుకుంటున్నాను. ఇందులో మీరు కూడా నాకు అండగా నిలబడాలి అంటూ శూన్యంలోకి చూస్తూ కన్నీళ్లు కారుస్తూ చెప్తున్నాడు కిరణ్. కేవలం లాస్య చరణ్ ప్రేమిస్తుంది కాబట్టి నీ జీవితాన్ని త్యాగం చేసి ఆమెను చరణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారా? ఎప్పుడైనా నా లాస్య ఆ విషయం మీతో చెప్పిందా? మీ దాంపత్య జీవితంలో ఒక్కసారైనా అపశృతి దొర్లిందా? అసలు ఏ ఆధారంతో లాస్యతో విడిపోవాలని ఆలోచించారు మీరు?
ఈ విడాకులకు ఇదే సరైన కారణమా, లేదా ఇంకేమైనా ఉందా? ఈ మాటలన్నీ అనవసరం. ఎంత తొందరగా లాస్య పెళ్లి చరణ్తో జరిగితే అంత మంచిది. విడాకులు వచ్చేదాకా కూడా ఎదురు చూడవలసిన అవసరం లేదు. అప్పటిదాకా టైం కూడా లేదు. అర్జెంటుగా లాస్య పెళ్లి జరిగిపోవాలి. నా కళ్ళతో నేను చూడాలి అంటూ ఆవేశంగా ఆక్రోశంగా మాట్లాడాడు కిరణ్. లాస్య పెళ్లితో నీకేమిటి సంబంధం? ఆల్రెడీ విడిపోయారు కదా. విడాకుల పత్రంలో సంతకాలు కూడా చేయించుకున్నారు. కనీసం మీ కన్న కొడుకునైనా మీరు మనసులో పెట్టుకోలేదా? మీరు విడిపోతే విడిపోండి, అది మీ ఇష్టం. కానీ లాస్య చరణ్ను చేసుకోకపోవటం ఆమె ఇష్టం. మీరెవరు చెప్పటానికి? మీకేం హక్కుంది? భర్తగా స్థానాన్ని కోల్పోయారు. ఆమె మనశ్శాంతిని దూరం చేశారు. ఆమె మనసును ముక్కలు చేశారు. ఎంత ప్రేమించింది మిమ్మల్ని! ఒక్కసారైనా మీ సంసారంలో సంతోషం లేని రోజు ఉన్నదా? మీకు మీరే సంతోషాన్ని దూరం చేసి పన్నంటి కాపురాన్ని ముక్కలు చేశారు. అసలు మీ తమ్ముడు చరణ్ లాస్యని పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నారు? ఎప్పుడో కాలేజ్లో చరణ్ మాత్రమే ఆమెను ప్రేమించాడు. ఆమె తిరిగి చరణ్ ప్రేమించలేదు. ఆ విషయం ఆమెకు అసలు తెలియని కూడా తెలియదు. మీరే కావాలని ఇదంతా క్రియేట్ చేసి ఆమెను హింసించి దీనివల్ల మీరేం పొందాలని అనుకుంటున్నారు? మీ వాలకం చూస్తుంటే సంతోషంగా ఉన్నట్టు కనిపించడం లేదు. లాస్యను దూరం చేసుకుని మనసులో ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నారో మీ ముఖం చూస్తూనే అర్థమవుతుంది. మీరేం ఆశించి ఇదంతా చేస్తున్నారు? చరణ్ను చేసుకుని లాస్య సంతోషంగా ఉంటుందని మీరెలా అనుకుంటున్నారు? నాకు నా తమ్ముడు గురించి బాగా తెలుసు. అతడు చాలా మంచివాడు, చాలా బాగా చూసుకుంటాడు. నా బిడ్డను తన బిడ్డలాగా చూసుకుంటాడు. నా కోసం ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. మీ ఇద్దరు కలిసి ఈ నాటకమంతా ఆడుతున్నారన్నమాట అన్న సౌమ్య. ఇందులో నాటకమేమీ లేదు. లాస్య మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను. చరణ్ను కూడా నేనే ఒప్పించాను అన్నాడు కిరణ్ బాధగా. మీ బెడ్రూమ్లో కెమెరా కూడా మీకు తెలిసే పెట్టించారా చరణ్తో? మీవి లాస్య వ్యక్తిగతంగా ఉన్న ఫోటోలు కూడా చూడమని మీరే చెప్పారా చరణ్కు? కోపంగా అడిగింది సౌమ్య. చివ్వున తలపైకెత్తాడు కిరణ్. అసలే జీవరహితంగా ఉన్న అతని ముఖం ఇంకా రక్తం లేనట్టు పాలిపోయింది. ఏమిటి మీరంటున్నా నాకు అర్థం కావటం లేదు. చరణ్ మా ఫోటోలు చూస్తున్నాడా? అలా ఎందుకు చేస్తాడు? కెమెరా పెట్టడం ఏమిటి? నాకు ఈ విషయం ఏమీ తెలియదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కాలేదు అన్నాడు కిరణ్. నాటకాలు ఆడుతున్నారా? అన్నదమ్ములిద్దరూ కలిసి లాస్యను బలి చేయాలని అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏమిటి? లాస్యను బంధించి ఆమె చేత బలవంతంగా చరణ్ను చేసుకుంటాను అని చెప్పించాలని చూస్తున్నారా? అంత మోసం చేయటం మీకు భావ్యంగా ఉందా? కోపంగా అడిగింది సౌమ్య. నేను లాస్యకు ఏమీ అన్యాయం చేయలేదు. గదిలో బంధించి ఆమెను చరణ్ను చేసుకోమని చెప్పటం వరకు చేశాను. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు బతకను కాబట్టి. నేను పోయిన తర్వాత లాస్య నా బిడ్డ అన్యాయంగా దిక్కులేనివారుగా ఉండటం నాకు ఇష్టం లేదు. చరణ్ అయితే లాస్యను అంతకుముందు ప్రేమించినవాడు కాబట్టి లాస్యను బాబును జాగ్రత్తగా చూసుకుంటాడు అని చరణ్ను బలవంతంగా ఒప్పించి ఇలా చేశాను. కానీ మా ఫోటోలు చూడమని నేను చెప్పలేదు. అసలు చరణ్ ఇలా ఎందుకు చేశాడో నాకు తెలియదు. మా రూమ్లో కెమెరా పెట్టడం కూడా నాకు తెలియదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు కిరణ్. మీ అనారోగ్యానికి సాక్ష్యాలు ఇవేనా అంటూ తన దగ్గర ఉన్న అపోలో హాస్పిటల్ ఫైల్స్ కిరణ్ ముందు పడేసింది సౌమ్య. అవును, జాగ్రత్తగా రహస్యంగా దాచిపెట్టాను. మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అంటే వీటిని లాస్య చూసేసిందా? ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. నాకు జబ్బని తెలిస్తే లాస్య తట్టుకోలేదు. మళ్ళీ పెళ్లికి కూడా అంగీకరించదు. అందుకే నా జబ్బు దాచిపెట్టి పెళ్ళైన తర్వాత చెప్పాలనుకున్నాను. అందుకే మణితో సన్నిహితంగా ఉన్నట్లు లాస్యకు అబద్ధం చెప్పాను. లాస్య చూసేటట్లుగా ఇంట్లో మణితో సన్నిహితంగా ఉన్నాను. కానీ నా శ్రమ అంతా వృధా అయింది. ఫైల్స్ మీ చేతికి వచ్చాయంటే నీకిచ్చి ఉండాలి. లాస్యకు తెలిసిపోయిందా అంటూ బోర్న విలపించాడు కిరణ్. ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వొకటి అనుకుంటే అది ఇంకో రకంగా మారిపోయింది. నీకు జబ్బు ఉన్న విషయం లాస్యకు తెలుస్తుందని భయపడి చరణ్కిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నావు. నీ తర్వాత లాస్యకు ఒంటరితనం లేకుండా చరణ్ అండగా చేర్చాలని అనుకున్నావు. నీ తమ్ముణ్ణి గుడ్డిగా నమ్మావు. అసలు నీకే జబ్బు లేదు. ఈ ఫైల్లో ఉన్నవన్నీ డూప్లికేట్ రిపోర్ట్సు. ఇదంతా నీ తమ్ముడైన చరణ్ కుట్రలో ఒక భాగం. వాడి ట్రాప్లో చిక్కుకున్నా నువ్వు వాడి అనుకున్నట్టుగానే బిహేవ్ చేశావు. వాడొక మేకవన్నె పులి. ఎప్పటినుంచో లాస్య మీద కన్ను వేసినవాడు.
లాస్య వదినగా తన ఇంట్లో అడుగు పెట్టేసరికి ఆ విషయం జీర్ణించుకోలేక ఎలాగైనా ఆమెను వశపరుచుకోవాలని ఆలోచించాడు. మీ రూంలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటినుంచో బెడ్రూంలో మీరిద్దరూ సన్నిహితంగా ఉన్న రికార్డింగ్లను చూస్తున్నాడు. అవి చూసిన వాడికి వెర్రి ఇంకా పెరిగిపోయి నిన్ను శాశ్వతంగా అడ్డం తొలగించుకొని లాస్యను వశపరుచుకోవాలని నీకు జబ్బు ఉన్నట్లు నకిలీ రిపోర్ట్స్ తయారు చేయించి నీకు చూపించాడు. సౌమ్య చెప్పేదంతా వింటున్న కిరణ్కి నోట మాట రాలేదు. తన తమ్ముడు ఇంత కిరాతకానికి ఒడిగట్టాడు అనే విషయం జీర్ణించుకోలేక కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తను వాడికి ఏమన్యాయం చేశాడు? ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. తనకు జబ్బు లేదన్న విషయం సంతోషపెట్టిన దానికంటే తన తమ్ముడు తనకు చేసిన ద్రోహమే బాధ పెట్టింది కిరణ్కు. లాస్య గుర్తుకు రాగానే కిరణ్కు కళ్ళ నుండి నీరు గారిపోసాగాయి. తన లాస్యను ఎంత బాధ పెట్టాడు, ఎంతో ప్రేమించిన తను ఇన్నేసి మాటలు అంటూ ఉంటే లాస్య ఎంత బాధపడి ఉంటుందో అని మౌనంగా రోధిస్తూ ఉండిపోయాడు. కిరణ్ పరిస్థితిని అర్థం చేసుకున్న సౌమ్య బయట కూర్చొని ఉన్న లాస్యను లోపలి పంపించింది. ఆఫీస్ గదిలో రోధిస్తున్న కిరణ్ను చూసిన లాస్య వచ్చి అమాంతం వాటేసుకుని తను కూడా కరువు తీరా రోధిస్తూ ఉండిపోయింది. ఇలా ఇద్దరెంతసేపు ఉన్నారు వారికే తెలియదు. చరణ్ చేసిన పనికి కిరణ్ ఎంతగానో కుమిలిపోయాడు. లాస్య కిరణ్ ఇద్దరు కలిసిపోయారు. సౌమ్య తన భర్త చేత కిరణ్ను అరెస్ట్ చేయించింది. పోలీస్ లాకప్లో వారి మర్యాదలు తట్టుకోలేక చరణ్ జరిగిన విషయమంతా పోలీసులకు చెప్పాడు. మనం కూడా చరణ్ మాటలతో జరిగిన కథ తెలుసుకుందాం. నేను ప్రేమించిన లాస్య నా అన్న భార్యగా ఇంట్లోకి రావటం చూసిన నేను తట్టుకోలేకపోయాను. అయినా కూడా మనసు దిటవు చేసుకుని ఆ ఇంట్లోనే ఉన్నాను. బయటికి వెళ్ళిపోవాలని ఎన్నోసార్లు అనుకున్నా కానీ ఒకరోజు నా ల్యాప్టాప్ ఆన్ చేయగానే నా అన్న అయిన కిరణ్ లాస్యల బెడ్రూమ్ సీన్స్ అన్నీ ఒక్కొక్కటిగా నాకు కనిపించాయి. కానీ కెమెరా ముందుకుండటంతో లాస్య కిరణ్ల ఫేస్లు మాత్రమే కనిపించేవి. లాస్య ముఖంలో ఆనందం కనిపించి నన్ను పిచ్చివాడిగా మార్చేసింది. నాకు లాస్య మీద కోరిక ఇంకా పెరిగిపోయింది. అలా ఫోటోలు నా ల్యాప్టాప్లోకి ఎలా వచ్చాయంటే అంతకుముందు నేను కిరణ్ అదే గది వాడుకునే వాళ్ళం. మా ఇద్దరికి ప్రతి విషయంలోనూ పోటీ ఉండేది. అందుకని కిరణ్ ఎప్పుడు లేస్తాడు, ఏం చదువుతాడు అన్నీ ముందుగానే తెలుసుకుని వాడికంటే నేనే అన్ని విషయాల్లో ముందంజలో ఉండాలని సీక్రెట్గా కెమెరాని పెట్టడం జరిగింది. వాడి పెళ్ళైన తర్వాత కెమెరా తీసేయాలని అనుకున్నాను. కానీ దాని విషయం మర్చిపోయాను. ఎప్పుడైతే లాస్యను కిరణ్తో చూశానో నాలో ఉన్న రాక్షసుడు బయటికి వచ్చాడు. ఎలాగైనా లాస్యను దక్కించుకోవాలని అనుకున్నాను. అడ్డుగా ఉన్న కిరణ్ను ఎలాగైనా అడ్డు తొలగించుకుంటే ఈ ఆస్తితో పాటు లాస్య కూడా నా సొంతం అవుతుందని ప్లాన్ వేశాను. నాతో పాటు నా ప్రియురాలు కూడా ఇందుకు సహకరించింది. కిరణ్ విడాకులు ఇచ్చిన తర్వాత లాస్యను పెళ్లి చేసుకున్నట్లుగా నటించి ఆస్తి చేజెక్కించుకున్న తర్వాత ఆమెతో కోరిక తీర్చుకొని వదిలించుకొని నా ప్రియురాలైన సుమతో హాయిగా ఉండవచ్చు అని ప్లాన్ వేశాను. క్యాంపు వెళ్ళి వచ్చిన కిరణ్ అనీజీగా ఉండటంతో అపోలో హాస్పిటల్కి వెళ్ళాడు. ఇదే అదనుగా ఆ ఫైల్స్ అన్నిటినీ తారుమారు చేసి ఒక ఎయిడ్స్ పేషెంట్ రిపోర్ట్స్ తయారు చేయించాను. కిరణ్ హాస్పిటల్కి వెళ్లకుండానే నేనే ఆ ఫైళ్లు తెచ్చి కిరణ్కి ఇచ్చాను. నా మీద ఉన్న నమ్మకంతో కిరణ్ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫైల్ సంగతి అడగకుండా రిపోర్ట్స్ అన్నీ తనవే అని నమ్మాడు. ఈలోపు మాతో పాటు కాలేజీలో చదివిన ఇంకొక ఫ్రెండ్తో లాస్యను నేను కాలేజీలో ప్రేమించడం కిరణ్కు తెలిసేలా చెప్పించాను. తన తర్వాత చనిపోతానని ఊహించుకున్న కిరణ్ తనకు జబ్బు ఉందని నాకు తెలియకుండా లాస్య కూడా తెలియకుండా ఉండటానికి చాలా ప్రయత్నించాడు. నేను కూడా అన్నయ్య మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ బాగా నమ్మకం కలిగించాను. నా చేత లాస్యను కిడ్నాప్ చేయించి లాస్యకు తన మీద అసహ్యం పుట్టేటట్లు చేశాడు. మణి ఇంట్లో అన్నయ్య మణికి సన్నిహితంగా ఉన్నట్లుగా నటించాడు. అదంతా కూడా లాస్య చూసేటట్లు ఏర్పాట్లు చేశాము. లాస్య తనకు తానే నన్ను పెళ్లి చేసుకో చరణ్ అని అనేటట్లుగా డ్రామా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసినా నేను కెమెరా బయటపడుతుందని ఊహించుకోలేకపోయాను. డూప్లికేట్ ఫైల్స్ లాస్య చేతికి దొరుకుతాయని అనుకోలేదు. తన క్రిమినల్ స్టోరీ అంతా తన నోటితోనే చెప్పాడు చరణ్. స్వార్థంతో కూడుకున్న అతని ప్రేమ ప్రేమే కాదు. తను ఉన్నా లేకపోయినా తన భార్య సంతోషంగా ఉండాలని కోరుకుని అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన కిరణ్ ప్రేమ నిజమైన ప్రేమ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.